పరిశుద్ధమైన దేవునికి స్తుతి మహిమ ఘనత ప్రభావం ఆయనకి ఆరోపిస్తున్నాను. నజరేయుడైన యేసయ్య అతి పరిశుద్ధ నామం పేరట వీక్షిస్తున్న ప్రతి వారికి కూడా శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేసినటువంటి వారు కొడాలి ఉదయ్ కిరణ్ సాఫ్ట్వేర్ బెంగళూరు, వాళ్ళ మిస్సెస్ కోట ఇందిర, అదేవిధంగా వాళ్ళ కుమార్తె అలియా అంటే పప్పి బర్త్డే సందర్భంగా వారి యొక్క ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేశారు. ఆ యొక్క బిడ్డని చిన్నతనం నుంచి కూడా దేవుని యందు భయభక్తులతో పెంచుతున్నారు. ఆ బిడ్డ క్లాసుల్లో కూడా అన్నింటిలో ఫస్ట్ ఉన్నది. దేవుని కృపతోటి ఆ బిడ్డకి దేవుడు ఇచ్చినటువంటి జ్ఞానాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. వారి వివాహం కూడా ప్రార్థన అవసరత ద్వారా ప్రేయర్ చేయించుకున్నారు. వారి వివాహము సెటిల్ అవ్వటము, అదేవిధంగా వారి సంతాన విషయంలో కూడా ప్రార్థన ద్వారా మరి సంతానాన్ని పొందుకున్నారు. అదేవిధంగా ఆ బిడ్డ స్కూల్ చేరేటప్పుడు కూడా అక్షరాభ్యాసం కూడా నా దగ్గరికి తీసుకొని వచ్చారు ఆ బిడ్డని. కాబట్టి ఆ బిడ్డ ఉన్నతమైనటువంటి స్థితిలో ఈరోజు ఉన్నది. ఆ బిడ్డని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక, దీర్ఘాయు చేత ఆ బిడ్డని ఆశీర్వదించును గాక. మరి ముఖ్యంగా ఈ యొక్క ప్రోగ్రాం స్పాన్సర్ చేసినటువంటి ఆ కుటుంబాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించి, యవ్వనస్తులు దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తున్న ఆ కుటుంబాన్ని దేవుడు తన మెండైన దీవెనలతో దీవించి ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యూ. ఈరోజు ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయము 16వ వచనం చూసినట్లయితే, నీ నామము నాకు పెట్టబడెను గనుక నీ మాటలు నాకు సంతోషమును నా హృదయమునకు ఆనందము కలుగు చేయుచున్నవి. దేవుని నామము మనకు పెట్టబడింది. చూస్తే ఇర్మియా గ్రంథము 14:9 వచనాలు చూస్తే, యెహోవా నీవు మా మధ్య ఉన్నావు, నీ వారమని మాకు పేరు పెట్టబడని కదా, మమ్మల్ని చేయి విడువకము. కాబట్టి ఇశ్రాయేలు జనాంగము దేవునితో చేస్తున్నటువంటి ప్రార్థన. కాబట్టి ఇక్కడ మనం కూడా దేవుని అదే విధంగా, దేవా నీవు మా మధ్య ఉన్నావు కాబట్టి మేమందరం కూడా మీ వారము, మా కుటుంబాలు మా సంఘాలు అన్నీ కూడా మేము మీ వారం అని పేరు పెట్టబడ్డాం. కాబట్టి మమ్మల్ని ఎన్నడూ కూడా నీవు చేయి విడిచిపెట్టొద్దు. దేవుడు చేయి విడిచిపెట్టాడు అనుకోండి, దేవుడు మనకు తోడుగా లేడు అనుకోండి, అపవాది చొచ్చుకొని వచ్చి కుటుంబాల్లో అంతా కూడా గలిబిలి చేస్తూ ఉంటాడు. కుటుంబాల్లో వ్యక్తిగతమైన జీవితాల్లో గలిబిలి, కుటుంబాల్లో గలిబిలి, అదేవిధంగా సంఘాల్లో గలిబిలి చేస్తూ అపవాది సంచరిస్తూ ఉంటాడు. వాడికి ఎందుకంటే అంతము సమీపించింది కాబట్టి, వాడికి పాతాళలోకంలో దేవుడు బంధించబోయే సమయం ఆసన్నమైంది కాబట్టి వాడు ఏంటంటే కుటుంబాలను గలిబిలి చేస్తూ ఉంటాడు. అందుకని నీవు నా చేయి విడిచిపెట్టొద్దు, ఆయన మన మధ్య ఉన్నాడు, నీ వారము మేము. కాబట్టి ఆయన వారము మనము జగత్తు పునాది వేయకబడకుందే మనల్ని క్రీస్తులు దేవుడు ఏర్పరచుకున్నటువంటి దేవుడు. ఇక్కడ చూడండి ఎలాగ మనం ఆయన వారం అనేది చూస్తే, యేసుక్రీస్తు ద్వారా తన కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులముగా నిర్దోషులముగా ఉండవలనని జగత్తు పునాది వేయబడకముందే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. కుమారులు అంటే కుమార్తెలు మనల్ని కాదని స్త్రీలు అనుకోవచ్చు. అంటే అందరికి కలిపి కుమారులుగా దేవుడు అక్కడ, అంటే యూదుల్లో ఎక్కువ స్త్రీలకి ఆధిక్యత ఉండదు కాబట్టి పురుషుల్నే ఎక్కువ గౌరవిస్తూ మాట్లాడేవాళ్ళు. అదేవిధంగా కుమారులైన కుమార్తెలైన మనందరము కూడా దేవుల్లో జగత్తు పునాది వేయబడకముందే మనల్ని దేవుడు ఏర్పరచుకున్నాడు. కాబట్టి మనల్ని ముందుగానే తన కోసం నిర్ణయించుకొని మనం పరిశుద్ధులుగా ఉండాలి. ఆయన పరిశుద్ధుడు కాబట్టి మనం కూడా పరిశుద్ధులుగా ఉండి, అంతేకాకుండా నిర్దోషులంగా ఉండి జగత్తు పునాది వేయబడకముందు ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకున్నట్లుగా మనం చూస్తున్నాము. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 5-6 వచనాల్లో చూస్తున్నాము. అంతేకాకుండా మారు మనసు రక్షణ నీవు పొందుకుంటే దేవుడు నీకు ఒక కొత్త పేరు పెడతాడు. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 17వ వచనంలో చూస్తే, యోహాను ద్వారా తన ప్రియ శిష్యుడైనటువంటి యోహాను ద్వారా దేవుడు మాట్లాడినటువంటి మాట ఏంటంటే, నువ్వు ఎప్పుడైతే సంఘాలతో చెప్తూ నువ్వు మారు మనసు పొందినట్లయితే, రక్షణ పొందుకున్నట్లయితే ఖచ్చితంగా నీకు ఒక కొత్త పేరు దేవుడు పెడతాడు. అంతేకాకుండా యెషయా గ్రంథము 62వ అధ్యాయము 2వ వచనంలో కూడా యెహోవా నియమింపబో కొత్త పేరు నీకు పెట్టబడును. కాబట్టి ఆయన ఒక కొత్త పేరు, ఇప్పుడు మన పేర్లు అనేక రకాలుగా మన తల్లిదండ్రులు మనకి మంచి మంచి పేర్లు ఎంచుకొని మనకి పెట్టొచ్చు. ఆ పేర్లు ఈ లోకంలోనే ఆ పేర్లన్నీ కూడా
మనము ఇక్కడతో మన మరణంతో అవన్నీ కూడా గతించిపోతాయి. కానీ మనకి కొత్త పేరు పెట్టేటువంటి దేవుని సన్నిధిలోకి వెళ్ళినప్పుడు మనకి దేవుడు ఒక కొత్త పేరు, ఆయన నూతన రాజ్యంలో ఆయన పేర్లు పెడతారు మనకి. కాబట్టి పరమ తండ్రి మనకు పేరు పెట్టి మనల్ని పిలిచే దేవుడు కాబట్టి ఆయన మనకు ఒక కొత్త పేరు పెట్టబోతున్నాడు అనే విషయాన్ని ముందుగానే తెలియపరిచారు. కాబట్టి నీ నామము నాకు పెట్టబడెను. దేవుని నామము మనకి పెట్టబడుతుంది. ఆయన నామము మనకి ఎప్పుడైతే కలిగి ఉంటామో దేవుని బిడ్డలు అని మనం ఎప్పుడైతే ఆయన బిడ్డలుగా లెక్కించబడతామో నిత్య రాజ్య వారసులుగా మనం ఉంటాము. నీ మాటలు నాకు సంతోషము. కీర్తన గ్రంథము 119 అధ్యాయము 162 వచనాలు చూస్తే విస్తారమైన దోపు సొమ్ము సంపాదించుకో వాని వలె నీవిచ్చిన మాటలను బట్టి నేను సంతోషించుతున్నాను. కాబట్టి మనము ఎంతో విస్తారమైన దోపు సొమ్ము అంటే మరి ఎంతో విస్తారంగా మనకి సొమ్ము దొరికింది అనుకోండి, దానివల్లే సంపాదించిన దానివల్ల నీవిచ్చినటువంటి మాటలను బట్టి నేను సంతోషించుతున్నాను. చూడండి, ఎంతో సంపద మనకి దొరికినట్లుగా దేవుని మాటలు అంత సంపదతో నిండినటువంటిది అనమాట. ఈ లోకంలో మనము దుఃఖములో, వేదంలో, శ్రమలో, కష్టాల్లో ఉన్నప్పుడు ఒక చిన్న మాట ఎవరైనా మనల్ని ఆదరింపుతోటి ఒక మాట మాట్లాడితే మన హృదయంలో ఉన్న దుఃఖము చాలా వరకు ఉపశమనాన్ని మనం పొందుకుంటాము. అలాంటి ఒక మంచి మాటని మనం మాట్లాడగలిగినప్పుడు ఇతరులకు కూడా అది ఆ హృదయానికి ఆదరింపు మాటలు అంటారు. ఆదరింపు మాటలు ఎప్పుడైతే మనం పలుకుతామో వారి హృదయంలో ఉన్న కొంచెమైన దుఃఖానికి ఉపశమనం కలిగేలాగా ఉంటుందన్నమాట. దేవుని మాటలు అంత ఉన్నతమైనటువంటి మాటలు. దేవుడు ఒక మాట మాట్లాడి లాజరు లేచిరా అని పిలిచినప్పుడు సమాధిలో ఉన్నటువంటి 4 రోజులు ఉన్నటువంటి సమాధిలో ఉన్నటువంటి లాజరు లేచి వచ్చినప్పుడు ఆ యొక్క కుటుంబంలో అక్క చెల్లెళ్ళు ఇద్దరికి మరియ మార్తలకి ఎంత సంతోషం వేసిందో. నా తమ్ముడు చనిపోయాడు అని ఎంతో వేదనతో, మరి నా సహోదరుడు చనిపోయాడని ఎంతో వేదనతో దుఃఖముతో 4 రోజుల నుండి ఒకటే దుఃఖంలో ఉన్నటువంటి వారికి దేవుడు ఒక మాట పలికి లాజరు లేచి రమ్మన్నప్పుడు ఆ చనిపోయిన శరీరము తిరిగి బ్రతికినప్పుడు ఆ కలిగే మహా సంతోషము, మహా ఆనందం ఎంతో గొప్పది. దేవుని మాట సంతోషాన్ని కలిగిస్తుంది. చనిపోయినటువంటి వారు ఎంతోమంది బిడ్డల్ని లేవనెత్తినప్పుడు, ఒక మాట ద్వారా లేవనెత్తినప్పుడు, మరి నువ్వు పక్షవాయువు కలిగిన వాడివి, ఎన్నో రోజుల నుంచి పక్షవాయువు కలిగి పడిపోయి ఉన్నటువంటి అతనిని పరుపెత్తుకొని లేమని అన్నప్పుడు పరుపెత్తుకొని లేచి ఒక్క మాట 38 సంవత్సరాల నుంచి ఎంతో బాధపడిపోతున్నాడు పక్షవాయువు కలిగిన వ్యక్తి. అలాంటి వ్యక్తిని ఒక్క మాట ద్వారా దేవుడు నీ పరుపెత్తుకొని లేచి నడవమన్నప్పుడు ఆ ఒక్క మాట వల్ల అతని జీవితం అంతా కూడా సంతోషాన్ని అతనికి ఇచ్చినట్లుగా చూస్తున్నాము. దేవుని మాట ఎంతో ఆదరణ ఇచ్చేది, మనకి సంతోషాన్ని ఇచ్చేది. మన దుఃఖ దినాలు నీ సమాప్తం చేశానని చెప్పే దేవుడు, మనల్ని ఆదరించే దేవుడు, మనల్ని కనికరించే దేవుడు, మనల్ని కృప చూపించే దేవుడు, నిన్ను విడువను ఎడబాయను అని మనకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు. అందుకనే యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదవలేదు. ఆయన మాట తప్పే దేవుడు, మన నరుల్లాగా మాట తప్పే దేవుడు కాదు. మాట్లాడుతున్న దేవుడు, మన మధ్య సంచరిస్తున్న దేవుడు, మనల్ని ఆదరిస్తున్న దేవుడు. మనకి ఎప్పుడు కూడా మన చుట్టూ కూడా ఆయన దూతలను కావలు ఉంచుతాడు. మనం ఎప్పుడైనా సరే మన బాధలో, కష్టంలో, వేదనలో ఇతరులకు వెళ్ళి చెప్పడం వల్ల కాదు, కానీ దేవుని సన్నిధి దగ్గరికి ఎప్పుడైతే మనం వచ్చి దేవుని సన్నిధిలో మొరపెట్టుకొని విజ్ఞాపనలు చేస్తామో దేవుడు తప్పకుండా కనికరించి మనతో మాట్లాడతాడు. అదేవిధంగా ఒక మంచి మాట మనిషికి సంతోషాన్ని ఇస్తుంది. నేను ఒక విషయాన్ని మీ ముందుంచాలని, ఒక సాక్ష్యాన్ని మీ ముందుంచాలని ఆశపడుచున్నాను. మరి చీరాల్లో ఒక కుటుంబానికి నేను ఎప్పుడు వెళ్తూ వాళ్ళకి ప్రార్థన చేస్తూ ఉంటాను. అక్కడ ఒక పెద్ద ఆయన వృద్ధాప్యంలో ఉన్నారు. చీరాలు వెళ్ళినప్పుడల్లా అక్కడ ఆయనకి ప్రార్థన చేస్తూ ఉంటాను. అయితే అలాగా ప్రార్థన చేస్తూ ఉన్నాను. కొద్ది రోజుల తర్వాత నేను లండన్ వెళ్ళడం జరిగింది. ఆ లండన్ వెళ్ళిన సమయంలో ఆయన సిక్ అయిపోయారు. మరణానికి 3 రోజుల్లో చనిపోతారు అని డాక్టర్లు చెప్పటం, మరి ఎలాగైందో అతను చనిపోయే స్థితిలో ఉన్నారని తన కుటుంబ సభ్యులు అందరూ కూడా వచ్చి ఆయన చూడటానికి వచ్చారు. అలాంటి పరిస్థితుల్లో మరి నాకు ఈ విషయం తెలిసింది. ఇప్పుడు నేను అతన్ని వచ్చి మాట్లాడి ప్రార్థన చేసేటువంటి మరి స్థితి కాదు, ఎందుకంటే లండన్ నుంచి నేను రాలేను. కాబట్టి ఒకసారి ఫోన్ ఆయనకి ఇవ్వండి, నేను మాట్లాడతాను అని అన్నప్పుడు ఆయన మన మంచంలో నుంచి కూడా లేవలేని పరిస్థితుల్లో ఉన్నాడు, మాట్లాడలేని పరిస్థితుల్లో ఉన్నాడు అని వాళ్ళు చెప్పారు. చెప్పినప్పుడు లేదు, ఒక్కసారి ఆయన చెవు దగ్గరన్నా పెట్టండి,
నేను మాట్లాడతాను అన్నప్పుడు మరి వాళ్ళు చెవి దగ్గర పెట్టినప్పుడు నేను అడిగాను, ఏంటి మీకు బాగాలేదని తెలిసింది, ఏంటి ఎలాగున్నారంటే, అవునమ్మా 2-3 రోజుల్లో నేను చచ్చిపోతానని అందరూ వచ్చి నన్ను చూస్తానికి వచ్చారు అన్నాడు. బలహీనమైన మాటలతో ఎక్కడో వినిపించినట్లుగా చాలా స్లోగా మాట్లాడితే, ఎవరు చెప్పారు మీరు చనిపోతారని? మీరు ఎట్టి పరిస్థితుల్లో చనిపోరు. దేవుడు మిమ్మల్ని అప్పుడే తీసుకువెళ్ళడు. దేవుడు మిమ్మల్ని బ్రతికిస్తాడు. ఆయన మిమ్మల్ని స్వస్థపరిచే దేవుడు. ఖచ్చితంగా నేను మీకోసం ప్రార్థన చేస్తున్నాను. మీరు ఎట్టి పరిస్థితుల్లో చనిపోరు. మీరు లేవండి, మీకు దేవుడు స్వస్థతనిస్తున్నాడు. మీరు లేచి వెళ్ళి చక్కగా స్నానం చేసి టిఫిన్కి వెళ్ళి తినండి, హోటల్కి వెళ్ళి టిఫిన్ చేయండి అని చెప్పాను. ఆయన హోటల్కి వెళ్ళి టిఫిన్ చేసే అలవాటు కాబట్టి ఆయన ఎప్పుడైతే నిజమేనంటమ్మా రాణమ్మా అన్నాడు. నిజమేనా రాణమ్మ, మరి నేను అలాగే నాకేం అవ్వదా, నాకు బాగానే ఉన్నానంటే, మీకేం అవ్వలేదు, మీరు మంచిగా ఉన్నారు, ఎవరు చెప్పారు మీకు చచ్చిపోతారని? ఏమి చచ్చిపోరు, లేవండి, మీరు మంచిగా స్నానం చేయండి అని ఎప్పుడైతే ప్రార్థన చేసి ఆయనకి చెప్పానో, ఆయన వెంటనే లేచి స్నానం చేసి వెంటనే హోటల్కి వెళ్ళి టిఫిన్ చేసి మంచిగా ఉన్నారు. 4 సంవత్సరాల పైన ఆయన బ్రతికేరా తర్వాత. కాబట్టి దేవుని నామానికి స్తోత్రము, స్తుతి, మహిమ, ఘనత, ప్రభావం ఆయనకే ఆరోపిస్తున్నాము. ఎందుకంటే ఒక మంచి మాట, అది కూడా దేవునిని గురించి మాట మనం ఎప్పుడైతే మాట్లాడతామో, ఎవరైతే ఇద్దరు దేవుని గురించి మాట్లాడుకుంటారో, ఆయన గురించి సాక్ష్యం కానీ ఆయన గురించి ఘనంగా మాట్లాడుకుంటున్నప్పుడు ఆయన చెవియొగ్గి ఆలకించే దేవుడు. అంతేకాకుండా ఆ మాటలను స్థిరపరిచే దేవుడు. భూమి మీద ఇద్దరు ఏకీభవించి అవునంటే అవును, కాదంటే కాదనే దేవుడు. కాబట్టి మీరు మనకి ఎప్పుడైనా సరే మనకి బాధలో, వేదల్లో, దుఃఖంలో ఉన్నప్పుడు ఆయనను ఆశ్రయిస్తే ఆయన మనల్ని బ్రతికించేటువంటి దేవుడు ఆయన. కాబట్టి ఇక్కడ మనం చూస్తే అదేవిధంగా కరోనా కాలంలో కూడా ఒక వ్యక్తి మరి ఆక్సిజన్ లెవెల్స్ అన్నీ డౌన్ అయిపోయి చనిపోయే స్థితిలో ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో ఎక్కడ లాభం లేదన్నారు. అప్పుడు మళ్ళీ ఒక మంచి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో గుంటూరులో పెట్టినప్పుడు ఆ హాస్పిటల్లో మరి ఆ డాక్టరు పర్యవేక్షణలో ఉన్నారు. అప్పటికి కూడా నమ్మకాలు లేవు అని చెప్తున్న పరిస్థితుల్లో మరొకసారి మేము చూడవచ్చా, లోనకంటే వెళ్ళడానికి వీల్లేదన్నారు. అలాంటి పరిస్థితుల్లో సరే ఒక్కసారి ఫోన్ అన్న ఇవ్వండి మాట్లాడతారంటే ఫోన్ కూడా పట్టుకోలేని స్థితిలో ఉన్నారమ్మా. అంటే మీరే పట్టుకొని చెవి దగ్గర పెట్టండి అని అన్నప్పుడు ప్రార్థన భారభరితమైనటువంటి హృదయంతో, దుఃఖంతో, వేదనతోటి ప్రార్థన చేసి, దేవా ఆ బిడ్డని బ్రతికించి నీ సేవకై ఆ బిడ్డని వాడుకో, నీకు సాక్షిగా నిలబెట్టు నాయన అని కన్నీటితో ప్రార్థన చేసినప్పుడు ఆ బిడ్డ మరి లేచి మరి సజీవుడిగా ఉండి ఈరోజు మరి ఉన్నతమైన స్థితిలో దేవుడు ఉంచాడు. కాబట్టి దేవుని నామానికి స్తోత్రాలు. మరణశయ్య మీదకి వెళ్ళినటువంటి వారిని కూడా దేవుడు బాగుపరిచి స్వస్థపరిచి, యెహోవాను నేనే, నా గాయముల ద్వారా స్వస్థతని సెలవిచ్చాడు దేవుడు. అదేవిధంగా మనం చూసినట్లయితే ఇక్కడ నీ వాక్యము నన్ను బ్రతికించినది, నా బాధలలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది. కాబట్టి దేవుని వాక్యమే దేవుడై ఉన్నాడు. ఆయన మాటలు మనల్ని బ్రతికిస్తాయి. అంతేకాకుండా మన బాధలో, వేదనలో అవి మనకి ఏం చేస్తాయి అంటే నెమ్మదిని కలుగు చేస్తాయి అని కీర్తన గ్రంథము 119 దావీదు కీర్తన 14వ వచనంలో మనం చూస్తున్నాము. సర్వ సంపదలు దొరికినట్లు నీ శాసనముల మార్గములను బట్టి నేను సంతోషించుతున్నాను. కాబట్టి ఆయన యొక్క మార్గాలను బట్టి మనం సంతోషించాలి, ఆయన యొక్క శాసనాలను బట్టి మనం సంతోషించాలి, ఆయన యొక్క మాటలను బట్టి మనం సంతోషించాలి. ఆయన మాటల్లోనే సంతోషం ఉంది. ఈ లోకంలో మనము సంతోషము మనకు ఉండేది ఏదైనా వస్తువులు కొనుక్కున్నాం అనుకోండి, సంపద వచ్చింది అనుకోండి, ఆ కొంతసేపే మనకి సంతోషం ఉంటుంది. మన సంతోషం ఎలాంటిదంటే ఆ శాశ్వతమైన సంతోషము. మరి శాశ్వతమైన సంతోషం ఎవరి దగ్గర దొరుకుతుందంటే శాశ్వతమైన సంతోషం దేవుని దగ్గరే దొరుకుతుంది. ఎంతోమంది మనం చూస్తూనే ఉన్నాం ఈ భూమి మీద ఎన్నో మరి సంపద ఎంతో ఉండి, ధనధాన్యాలుండి, మణులు మాణిక్యాలుండి, ఎంతో ఉన్నతమైనటువంటి స్థితిలో ఉండి వారి సంతోషం అనేది వారికి లేకపోవడం వల్ల ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నట్లు మనం భూమి మీద చూస్తూనే ఉన్నాము. మన కళ్ళ ముందే అలాంటి జరగటం కూడా మనం చూస్తున్నాము. కాబట్టి ఈ లోకము మనకి ఎన్ని ధనమున్నా కానీ, ఎంత పదవులున్నా, ఎంత అధికారం ఉన్నా మనకి సంతోషం అనేది, కొంతమంది బీదవారు ఏమనుకుంటారంటే నాకు ధనం ఉంటే నాకు సంతోషం కలుగుతుంది అనుకుంటారు. కొంతమంది ఏమనుకుంటారు నా పదవులు ఉంటే సంతోషం ఉంటుంది అనుకుంటారు. కొంతమంది నాకు ఉన్నతమైనటువంటి స్థితి ఉంటే సంతోషం అనుకుంటారు. వాటి వల్ల కొంతవరకు మాత్రమే మనకు సంతోషం. కానీ శాశ్వతమైన సంతోషము దేవుని మాట వల్ల, దేవుని ఆజ్ఞానుసారంగా మనం జీవించినప్పుడు, ఆయన చిత్తానుసారంగా మనం జీవించినప్పుడు ఖచ్చితంగా దేవుని యొక్క సంతోషం మనకి
దేవుడు అనుగ్రహిస్తాడు. పౌలు అంటున్నాడు, నేను ప్రభువునందు మిక్కిలి సంతోషించుతున్నానని అంటున్నాడు. కాబట్టి ఈ లోకమిచ్చే సంతోషము అశాశ్వతమనేదని పౌలు గ్రహించాడు. కాబట్టి దేవుని వల్ల కలిగినటువంటిదే సంతోషము శాశ్వతమైన సంతోషంగా పౌలు కూడా చెప్తున్నాడు. యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి, అవి హృదయమును సంతోషపరచును, తేనె కంటే జుంటి తేనె ధారల కంటే మధురమైనవి. కాబట్టి దేవుని యొక్క ఉపదేశాలు నిర్దోషమైనటువంటివి, దోషము లేనటువంటివి, అన్నీ కూడా మనల్ని పరలోక రాజ్యంలో ప్రవేశించటానికి, మన జీవితాన్ని సరిచేయటానికి, మనం ఏ మార్గంలో నడవాలో బోధించేటువంటి ఆ ఉపదేశాల్ని మనం ఆ ఉపదేశానుసారంగా మనం జీవించినట్లయితే దేవుడు ఆకాశ వాకిళ్ళు విప్పి పట్టజాలని దీవెనలతో దేవుడు దీవిస్తాడు. ఒకవేళ నీకు ఆర్థిక కొరతతో నువ్వు బాధపడుతున్నావేమో, దేవుని ఆజ్ఞానుసారంగా, దేవుని చిత్తానుసారంగా, దేవుడు పరిశుద్ధ లేఖనాలు ఏమైతే మాటలు రాశాడో మనం ఏం చేయాలంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఆ వాక్యాన్ని మనం చదువుతున్నప్పుడు దేవుడు మనతో మాట్లాడతాడు. మాట్లాడే దేవుడు వాక్యము ద్వారా నీకు ఈరోజు ఏదైనా బాధ కలిగిందనుకోండి, ఏదైనా బాధ కలిగినప్పుడు అనుకోకుండా మన ఇంటి దగ్గర వాళ్ళు, మన స్నేహితులు, ఎవరో ఒకళ్ళు వచ్చి, మన బంధువులు ఏదో ఒక మాట ద్వారా నీకేం పర్వాలేదు మేము ఉన్నాం కదా అని ఒక మాట అన్నారు అనుకోండి, అది అశాశ్వతమైన సంతోషం. కానీ వాక్యము ద్వారా దేవుడు వాక్యం చదువుతున్నప్పుడు దేవుడు మనతో మాట్లాడతాడు. మాట్లాడి ఆ వాక్యము ద్వారా నీకు ఆదరణని ఇస్తాడు. ఆ ఆదరణ హృదయానికి ఎంతో సంతోషాన్ని ఇస్తుంది. నా దేవుడు నాతో మాట్లాడాడు, నాకు తోడుగా ఉన్నాడు. అందరూ నన్ను విడిచిపెట్టినా కానీ ఆయన నన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. ఎప్పుడు కూడా ఆయన మనల్ని కష్టపడుతుంటే చూసే దేవుడు కాదు, కన్నీరు విడుస్తుంటే చూసే దేవుడు కాదు. ఆయన ఎప్పుడు కూడా నన్ను అడగండి, సమస్త భూదిగంతాల్ని స్వాస్థ్యంగా ఇస్తానని వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు. కాబట్టి ఆయన ఎప్పుడు కూడా మనం ఏం అడుగుతామోనని సియోను పర్వతం మీద నుండి ఆయన ఎదురు చూస్తూ మనకి సంతోషాన్ని, ఆనందాన్ని ఇవ్వడానికి ఆయన ఎదురు చూస్తున్నటువంటి గొప్ప తండ్రి యేసుప్రభుల వారు. కాబట్టి యేసుప్రభుల వారు అందుకని ఇక్కడ చూస్తే యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి, అవి హృదయానికి సంతోషాన్ని ఇస్తాయి. కాబట్టి ఆ వాక్యం చదువుతున్నప్పుడు, దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు మన హృదయంలో చెప్పలేనంత సంతోషం ఉంటుంది. మీరు ఒక్కసారి పరిశుద్ధ లేఖనాలు చదవటం మొదలేస్తే, ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు మీరు చదవటం ఒక సిస్టమేటిక్గా, ఒక పద్ధతి ప్రకారంగా చదువుతున్నప్పుడు ఆ వాక్యం చదివే కొంది మనలో ఒకలాంటి సంతోషము, ఒకలాంటి ఆనందము, ఈ వాక్యము ద్వారా ఇన్ని రోజులు మనం చదవలేకపోయామే, ఇన్ని మర్మాలు దాచి ఉంచాడే, ఇంత మరి ఆశీర్వాదాలు దాచి ఉంచాడే అని మనం ఎంతో మన హృదయము ఉప్పొంగిపోతుంది. కాబట్టి చదవనటువంటి వారు ఎవరైనా ఉంటే పరిశుద్ధ లేఖనాల్ని చదవండి. చదువుతున్నప్పుడు దేవుడు మనకి ఆశీర్వాదాలు ఇస్తాడు. కాబట్టి ఇక్కడ అది ఎలాగున్నాయంటే ఆయన మాటలు తేనె కంటేను జుంటి తేనె దారాల కంటేను మధురమైనవి. అంత మధురమైనటువంటి మాటలు ప్రభువారు మన కొరకు దాచి ఉంచారు పరిశుద్ధ గ్రంథంలో. అంతేకాకుండా గ్రంథ రూపేణ ఆయన మాటలన్నీ ఒక గ్రంథ రూపేణ మనకి అందించారు, మన చేతిలో ఉన్నాయి. అది తీసి చదవటానికి కూడా శ్రద్ధ లేనటువంటి వారు ఎంతోమంది క్రైస్తవులు ఉన్నారు. వాక్యాన్ని చదివి గ్రహించలేని, వాక్యాన్ని చదవట్లేదు, గ్రహించట్లేదు, వాక్యానుసారమైన జీవితాన్ని జీవించలేకపోతున్నారు. ఈ లోకము, లోక పోకడల కొరకు పరిగెత్తుతున్నారు. సెల్ ఫోన్లో అనేక రకమైనటువంటి రోజు ఎన్ని గంటలు సెల్ ఫోన్ చూస్తా గడుపుతున్నారో తెలియదు. కానీ దేవుని వాక్యం పరిశుద్ధ లేఖనాలు తీసి పరిశుద్ధ గ్రంథాన్ని చదవడానికి ఎక్కడ లేని నిద్ర వచ్చేస్తుంది. ఎక్కడ లేని ప్రార్థన చేయాలంటే చిన్న ప్రార్థన చేయండి అంటారు. ఎన్ని గంటలు ముచ్చట్లు ఇతరుల గురించి మాట్లాడుకుంటారో ఆ ముచ్చట్లు అన్ని గంటలు వ్యర్థమైన వాటి కొరకు మాట్లాడుతూ ఉంటారు. కానీ దేవుని సన్నిధిలో మోకరించి దేవునితో మాట్లాడితే దేవుడు నీకు సమాధానాన్ని ఇచ్చే దేవుడు. ఆయన నీతో మాట్లాడతాడు. కనిపెట్టుకొని మనం ఉంటే మనతో మాట్లాడతారని మనం గ్రహించాలి. అందుకని అవి ఎలాగుంటాయి అంటే జుంటి తేనె దారులు, తేనె కన్నా తీయనైనటువంటి మధురమైనటువంటి మాటలు దేవుని మాటలు. అవి నమ్మిన వారికి ఎలాగుంటుందంటే రక్షించబడతారు, నమ్మిన వారు ఆశీర్వాదాలు పొందుకుంటారు, నమ్మినటువంటి వారు రక్షించబడతారు. నిత్య రాజ్యములో, పరలోక రాజ్యములో వారసులుగా మనందరం కూడా చేర్చబడాలని ఆయన ఉద్దేశమై ఉన్నది. కాబట్టి ఆయన మార్గాల్లో మనం ఎరిగి ఆ మార్గంలో మనం నడిచినట్లయితే ఖచ్చితంగా దేవుడు మనల్ని రక్షించే దేవుడు, కాపాడే దేవుడు, మనల్ని దీర్ఘాయు చేత ఆశీర్వదించేటువంటి దేవుడు. అందుకని నమ్మనటువంటి వారికి శిక్ష అనేది కూడా విషయాన్ని మనం గ్రహించాలి. దేవుని శాస్త్రములు నా హృదయానందకరములు, అవి నాకు నిత్య స్వాస్థ్యము.
మన తల్లిదండ్రులు మనకి కొంత స్వాస్థ్యం ఇస్తారు, ఆస్తులు ఇస్తారు. అవన్నీ ఆస్తులు మనం ఇవన్నీ కూడా ఈ లోకం విడిచిపెట్టేటప్పుడు మనం కూడా ఈ ఆస్తులన్నీ కూడా విడిచిపెట్టి వెళ్ళాల్సినటువంటి వారమే. కానీ దేవుడిచ్చేటువంటి ఆ స్వాస్థ్యం, ఆ శాసనాల ద్వారా హృదయ ఆనందం కలగటమే కాకుండా అది ఒక నిత్య స్వాస్థ్యంగా మనకి దేవుడు మనకు అనుగ్రహించాడు. కాబట్టి మన బాధలో, వేదనలో, దుఃఖంలో ఉన్నప్పుడు వాక్యాన్ని శ్రద్ధగా మనము చదువుతున్నప్పుడు దేవుడు మనతో వాక్యము ద్వారా మాట్లాడతాడు అనే విషయాన్ని మనము మరిచిపోకూడదు. మనసు నెమ్మది కలుగుతుంది. ఎప్పుడైతే మనకి దుఃఖంలో ఉంటామో, వేదనలో ఉంటామో, కన్నీటితోటి దేవుని పాదాలు కడిగినప్పుడు మన హృదయంలో ఉన్న బరువు అంతా తీరిపోయి ఆయన మన మొరని ఆలకిస్తాడు. మన కన్నీటిని కవిలలో పెట్టి ఆయన కొలత వేసి మనకి ఆశీర్వాదాలు ఇచ్చే దేవుడు. కాబట్టి ఆయన మనతో మాట్లాడతాడు. కాబట్టి కనిపెట్టుకొని దేవుని సన్నిధిలో మనం ఉండాల్సినటువంటి వారు. నిన్ను ఎవరు ఆదరించినా ఆదరించకపోయినా దేవుడు ఆదరణకర్త అయినటువంటి పరిశుద్ధాత్మని మన మధ్య ఉంచారు. కాబట్టి ప్రభువారు 33.5 సంవత్సరాలు ఈ భూమి మీద ఉండి ఆయన బోధించారు. 3.5 సంవత్సరాలు, 30 సంవత్సరాలు దాటిన తర్వాత యూదుల ఆచార ప్రకారంగా 30 సంవత్సరాలు దాటిన తర్వాత మాత్రమే ధర్మశాస్త్రాన్ని బోధించాలి. కాబట్టి యూదుల ఆచార ప్రకారంగా 30 సంవత్సరాలు నిండిన తర్వాత మాత్రమే వచ్చి సేవా పరిచర్లకు వచ్చినట్లుగా చూస్తున్నాము. 3.5 సంవత్సరాలు ప్రభువారు సేవా పరిచర్య చేసి పరలోక సత్యాలను మనకు బోధించి అవి ఒక గ్రంథ రూపంలో పరిశుద్ధ గ్రంథంగా మన చేతికిచ్చారు. కాబట్టి వాక్యము ద్వారా దేవుడు నిన్ను ఆదరిస్తాడు. ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్ముడు ఈ భూమి మీద మన మధ్య సంచరిస్తున్న ఆ పరిశుద్ధాత్ముడు నిన్ను తప్పు మార్గంలో నీ తప్పులను ఒప్పింపచేసి నిన్ను సత్య మార్గంలోకి నడిపించి, అంతేకాకుండా నీకు మర్మాలను, పరిశుద్ధ గ్రంథంలో ఉన్న మర్మాలను బోధించి, పరిశుద్ధ గ్రంథంలో ఎన్ని ఆశీర్వాదాలు ఉన్నాయో అవన్నీ నీకు అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి మనము దేవునిని మరి ఆశ్రయించి, దేవుడు ఏమంటున్నాడు, నన్ను అడగండి అంటున్నాడు, అడుగుడి మీకు ఇవ్వబడును అని చెప్తున్నాడు. మరి ఎవరైతే నన్ను ప్రేమిస్తారో వారిని నేను ఆస్తికి కర్తలుగా చేస్తానని వాగ్దానం ఇస్తున్నాడు దేవుడు. మనం ఎందుకు అడగలేకపోతున్నామో, ఎందుకు దేవుని దగ్గర ఎందుకు శ్రమలు, కష్టాలు, వేదనలు పడుతూ మూలుగుతూ మరి ఇతరుల మీద ఆధారపడుతున్నాము. కానీ దేవుని మీద ఆధారపడినట్లయితే ఖచ్చితంగా అట్టి శ్రమలన్నిటి నుంచి దేవుడు నీకు విడుదల దయచేస్తాడు. దుఃఖ దినాలు సమాప్తము చేసి నీకు సంతోషాన్ని ఇస్తాడు. అందుకే పౌలు ఏం రాస్తున్నాడు అంటే ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో ఏమంటున్నాడంటే, ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుచున్నాను ఆనందించుడి. కాబట్టి మనం ఎవరి ద్వారా ఆనందించాలి? ప్రభువునందు మనం ఆనందించాలి. ఈ లోక ఆనందం మనకి అశాశ్వతమని ముందు నుంచే నేను చెప్తున్నాను. కాబట్టి ప్రభువునందు ఆనందించటం వల్ల ఆ ఆనందం మరలా ఆనందించండి అంటున్నాడు. కాబట్టి మన ఆనందం పోవడానికి ఆస్కారం లేదు. ఎందుకంటే అది శాశ్వతమైనటువంటి ఆనందం. కాబట్టి ఆ తీసివేసే శక్తి ఎవరికి కూడా లేదు. దేవుడు ఇచ్చేటువంటి సంతోషము, ఆయన కలిగి ఉండటమే గొప్ప సంతోషము. చూడండి, ఎక్కువ సేవా పరిచర్య చేస్తూ దేవుని ఆనుకొని జీవించేటువంటి వారి ముఖాలు కూడా ఎప్పుడు కూడా ఆనందంతో, సంతోషంతో ఉంటాయి. వారి ముఖాలు ఎప్పుడు కూడా వెలుగుతూ ఉంటాయి, ప్రకాశిస్తూ ఉంటాయి. అందుకనే మనం చూసినట్లయితే దేవుడు మనల్ని ఎప్పుడు కూడా ఆదరించే దేవుడు, ఆరోగ్యం గుంచే దేవుడు. శారీరకంగా అపవాది కొన్నిసార్లు మనల్ని నలగొడుతూనే ఉంటాడు. వాడు ఆ నలగొట్టినప్పుడు మన శారీరక బలహీనతల వల్ల దేవుని దూషించకూడదు. ఎందుకంటే ఆ బలహీనత మనకి రాకపోతే మనం దేవుని సన్నిధికి వచ్చి మొరపెట్టుకోలేము. కాబట్టి అనేక రకాలుగా నన్ను కూడా మరి అపవాది 3 నెలల నుంచి నలగొడుతూ ఉన్నాడు, అనేక రకంగా శారీరక బలహీనతతోటి. అయినప్పటికీ కూడా అపవాదిని బణగదురొక్కి వాడెన్ని ప్రయత్నాలు చేసి నన్ను శారీరకంగా బలహీనరాలికి చేయాలని ఎంత ప్రయత్నించినా కూడా, అన్ని బాధలతో ఉన్నా కూడా నేను వాక్య పరిచర్య చేస్తున్నాను. దుఃఖంలో, వేదనలో ఉన్నా కూడా నేను దుఃఖ పెడుతున్న అపవాది ఆ దుఃఖాన్ని పట్టించుకోకుండా దేవుని యందు సంతోషిస్తూ సువార్త పరిచర్య చేస్తున్నాను. కాబట్టి అపవాది వాడే సిగ్గుపడి వాడే 3 నెలల తర్వాత వాడే వెళ్ళిపోయాడు. శరీరాన్ని అనారోగ్యంతో పీడించి వాడే వెళ్ళిపోయాడు. కాబట్టి అలాంటి శక్తి కొరకు మనం దేవుని సన్నిధిలో ప్రార్థించాలి. ఇలాంటి దుఃఖ దినాలు సమాప్తం చేయగలిగినటువంటి దేవుడు, శారీరక బలహీనతల నుంచి మనకు విడుదల దయచేయగలిగిన దేవుడు, మన అవయవాలు ఏర్పరిచిన దేవుడు, అవయవాలన్నిటి మీద అధికారం ఉన్నటువంటి దేవుడు ఆయనే. కాబట్టి ఒక వాక్ ద్వారా
మరి అంత సర్వ సృష్టిని చేసి తన స్వహస్తాలతో మనల్ని చేశాడు. ఆయన స్వరూపంలో ఆయన రక్తము ఆయన ఆత్మలు మనలో ఉన్నాయి కాబట్టి దేహము దేవుని ఆలయమై ఉన్నది. ఆయన మాటలు మనం ఆలకించగలిగేటువంటి మనస్సు మనకు ఉండాలి, అట్టి హృదయం మనకు ఉండాలి. ఆ మాటలు మనకి జుంటి తేనె దారల వలె ఉన్నాయి అనగా ప్రభువునందు మనము ఆనందించాలి. ఎప్పుడైతే మనం దేవుని యందు ఆనందిస్తామో, దేవుని ఎప్పుడైతే కలిగి ఉంటామో, దేవుని సేవా కార్యక్రమాల్లో ఎప్పుడైతే పాలిభాగస్తులు అయి ఉంటామో, సేవా పరిచర్యలు ఎప్పుడైతే ఉంటామో, అప్పుడు ఆ కలిగేటువంటి ఆనందము చెప్పలేనంత ఆనందం. నువ్వు ఎంత సంపాదించినా అతి ఆనందం మనకి పొందుకోలేము. కాబట్టి రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అయినటువంటి దేవుని బలాన్ని బట్టి మనము సంతోషించినట్లయితే దేవుని సన్నిధి నుంచి సంతోషంతో మనల్ని దేవుడు నింపుతాడు. వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు కాబట్టి సర్వ సంపదలు దొరికినట్లు నీ శాసన మార్గములను బట్టి నేను సంతోషించుతున్నాను. కాబట్టి దేవుణ్ణి బట్టి మనము సంతోషించాలి. దేవుడు మనల్ని హృదయాలను సంతోషంతో నింపగలిగిన శక్తిమంతుడు. ఈరోజు ఎవరైనా దుఃఖ దినాలతో ఉంటే అట్టి దుఃఖ దినాలన్నీ దేవుడు తీసివేసి నీకు సంతోషంతో దేవుడు నింపుతాడు. అట్టి కృపతో దేవుడు ప్రతి వారిని దీవించి ఆశీర్వదించును గాక. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, దయగలిగిన దేవ, వాక్యం ద్వారా మీరు బిడ్డలతో మాట్లాడారు ప్రభా తండ్రి. ఏ బిడ్డకి ఏ వాక్కు కావాలో మీరు మాట్లాడారు దేవా. ప్రభా తండ్రి, ఏ బిడ్డ అయితే ప్రభా వాక్యాన్ని విన్నారో వారి హృదయంలో ప్రభా తండ్రి వేదన దుఃఖం ఉన్నట్లయితే అవన్నీ కూడా తీసివేసి వారి హృదయాన్ని సంతోషంతో నింపమని వేడుకుంటున్నాను దేవా. వారి దుఃఖ దినాలు సమాప్తం చేయమని వేడుకుంటున్నాను తండ్రి. ప్రభా వివాహాలు కాలేదని, ఉద్యోగాలు రాలేదని ప్రభా తండ్రి, అదేవిధంగా సంతానం కలగలేదని, ఆర్థిక సమస్యలతో, శారీరక బలహీనతలతో ఎంతమంది ఉన్నారో ప్రభా, అటు వారందరినీ కూడా నా దేవా తండ్రి వారికి ఉన్నటువంటి ప్రతి ఒక్క ఆలోచన ప్రభా తండ్రి, వారిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క బలహీనతను తీసివేయండి. ఆలోచనలన్నీ కూడా సఫలపరిచి కోరికను సిద్ధింప చేయమని వేడుకుంటున్నాను దేవా. ఉద్యోగాల బిడ్డలందరికీ వచ్చుటకు మార్గాన్ని సరళం చేయండి. వివాహాలు అవ్వటానికి ప్రభా తండ్రి ఏకాంగులు సంసారాలుగా చేస్తానని వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు తండ్రి. వారి సంసార జీవితంలో బిడ్డలు నడిపించండి దేవా. అదేవిధంగా సంతానము మీరిచ్చే బహుమానం నాయన, అటు బహుమానాన్ని అందుకునే అంతస్తులోకి బిడ్డల్ని నడిపించమని వేడుకుంటున్నాను దేవా. ఎగ్జామ్స్ రాసిన బిడ్డలందరూ కూడా మంచి ర్యాంకులతో బిడ్డలు పాస్ అయ్యి ఉన్నతమైన చదువుల్లోకి వెళ్ళటానికి మీ కృప చూపించండి. ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నటువంటి బిడ్డలకి ఆర్థిక సమస్యల నుంచి విడుదల దయచేయండి. అస్వస్థత ఎంతమంది బిడ్డలు ఉన్నారో వారిని మీ గాయపరచబడిన హస్తంతో ముట్టండి. వృద్ధాప్యలో ఉన్నటువంటి బిడ్డలకి ప్రభా తండ్రి వారి తెలియకుండానే ప్రభా శారీరక వృద్ధాప్యం వల్ల సంభవించే శారీరక మానసిక ప్రతి బలహీనత నుంచి విడుదల దయచేసి సంపూర్ణమైన ఆరోగ్యాన్ని, శక్తిని, బలాన్ని, దీర్ఘాయుని అనుగ్రహించండి దేవా. ప్రతి కుటుంబంలో మీ వెలుగుతో నింపండి దేవా తండ్రి. మీ సహాయాన్ని దయచేయండి దేవా. మీ అక్కడ అతి సమీపంగా ఉండగా ప్రతి బిడ్డ కూడా సిద్ధపాటు కలిగి, మెలకు కలిగి ప్రభా తండ్రి ఎత్తబడే గుంపులో ప్రతి బిడ్డ ఉండటానికి, మీ నిత్య రాజ్యంలో ప్రతి బిడ్డలు కూడా వారసులుగా ఉండటానికి మీ ఆత్మతో బలపరచమని వేడుకుంటూ నజరేయుడైన యేసయ్య అతి పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. పరలోకమందున మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందు నెరవేరునుగాక. మనదిన ఆహారం నేడు మాకు దయచేయము. మెడల అపరాధం చేసిన వారిని మీకు క్షమించిన ప్రకారం మా అపరాధం క్షమించుము. శోధనలోనికి తేక దుష్టుడు మమ్మల్ని తప్పించుము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవైన తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.